దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఉదయకాలము ఈ 14వ తారీఖు మరి మీ కొరకు ప్రార్థించాలని, అనుదిన ప్రార్థనలో మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. లైవ్లో కూడా ప్రార్థించాలని మరి ప్రార్థనలోకి వచ్చాను. మీ అవసరం ఏందో, మీకు ఏదైనా ఇబ్బంది సమస్యలు ఉంటే మాకు తెలియపరచండి, మేము ప్రార్థన చేస్తాం. 51 రోజు ఉపవాస ప్రార్థన దేవునికి మహిమకరంగా జరుగుతుంది. ఉదయకాలం నాతో పాటు ప్రార్థనలు ఏకీపించండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, ఇదిగో లైవ్లోకి వచ్చిన వాళ్ళకి నీ కృప దొరుకునుగాక. అయ్యా తండ్రి, ప్రార్థనలు ఏకీపించే వారికి నీ కృప దొరుకునుగాక. పరిశుద్ధాత్ముడా, నీ సన్నిధి ప్రభువా బిడ్డలపై ఉంచమని ప్రార్థిస్తున్నాను. వాళ్ళకి ఏదైతే అవసరమై ఉన్నదో, ఏదైతే ప్రభువా వారికి కావాలని తండ్రి నేను అడుగుతున్నారో అయ్యా, ఎన్ని ప్రభువా మీరు సహాయం చేయండి. నీ యందు భయభక్తులు కలిగినట్టు ప్రభువా విశ్వాసంలో కొనసాగుటకు ప్రభువా నీ కృప దయచేయమని అయ్యా. 51 రోజు ఉపవాస ప్రార్థనలో 14వ రోజుకి ప్రభువా మమ్మల్ని తీసుకొచ్చినందుకు మహిమ ఘనత ప్రభావం నీకు మాత్రమే చెల్లును గాక. ఈ ఉదయకాల దీవెన ఆశీర్వాదము ఈ లైవ్లో ఉండే బిడ్డలకి, కలవరి స్వస్థ ప్రార్థనలో ఉండే ప్రతి బిడ్డకి దీవెన ఆశీర్వాదము కలుగును గాక. అయ్యా, కలవరి స్వస్థ ప్రార్థనాలయంలో ప్రభావ ఉండే బిడ్డలందరికీ కృప దొరుకును గాక. అయ్యా, భూభాంలో ఉన్న ప్రతి క్రైస్తవులకి కృప దొరుకును గాక. అన్ని జనులు కూడా నీ కృప దొరుకును గాక. ప్రతి ఒక్కరు నిన్ను మహిమపరచును గాక తండ్రి. ప్రతి ఒక్కరిని ప్రభువా నీ కృపలోకి తీసుకొని మీరు మాత్రం మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.